Hi guys, welcome to Talari Vlogs. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. హాయ్ గైస్, వెల్కమ్ టు తలారి వ్లాగ్స్. నేను మీ నందిని. ఇన్ని రోజులు వాయిస్ ఓవర్ ఇచ్చింది నేనే. సో ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఐ వాంటెడ్ టు షేర్ ఫ్యూ సీక్రెట్స్ విత్ యూ గైస్ అండ్ సమ్ అప్డేట్స్ యాజ్ వెల్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు మనకి 100 సబ్స్క్రైబర్స్ అయినారు. థ్యాంక్ యూ సో మచ్. అందులో మెయిన్లీ మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ ఐ హోప్ ఈ వీడియోస్ కూడా పబ్లిక్ చూస్తుందని అనుకుంటున్నా. అండ్ ఇఫ్ యూ స్టిల్ హ్యావెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ డూ. అంటే బేసిక్గా ఇది ఒక ఇంట్రొడక్షన్ ఛానల్ కూడా అనుకోండి. ఇన్ని రోజులు అయితే నేను ఇంట్రొడక్షన్ ఏం చేయలేదు కదా. సో నా ఛానల్లో మీకు మెయిన్లీ ఫుడ్ వీడియోస్ వస్తాయి అండ్ నా ఫ్యామిలీ బ్లాగ్స్ వస్తాయి అండ్ ఇంకా ఏమైనా ఉంటే చిన్న చిన్న అప్డేట్స్ కూడా వస్తాయి అనమాట. అండ్ లాట్ ఆఫ్ ఫ్యాట్ లాస్ టిప్స్. ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఆల్ ద ఫ్యాట్ లాస్ టిప్స్ విత్ యూ. సో ప్లీజ్ నా వీడియోస్ చెక్అవుట్ చేస్తూనే ఉండండి సో దాట్ మీకు ఏదో ఒక టిప్ మీకు హెల్ప్ అయినా కూడా అది నాకు హ్యాపీ ఇస్తుంది. అండ్ డు నాట్ ఫర్గెట్ టు కమెంట్ అండర్ మై వీడియో. అండ్ ఆ కమెంట్ ద్వారా మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అన్నది నాకు తెలుస్తుంది, ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలనేది కూడా నాకు తెలుస్తుంది. సో ప్లీజ్ డూ కమెంట్ అండ్ లైక్ కూడా చేయండి ఇఫ్ యూ జెన్యున్లీ లైక్ మై వీడియో. ఓకే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఐ వాంటెడ్ టు స్టార్ట్ విత్ దేనికోసం ఈ యూట్యూబ్ యాక్చువల్లీ క్రియేట్ చేసినాం. ఓకే, సో దేనికోసం అంటే నా ప్యాషన్ వచ్చేసి సింగింగ్. ఫస్ట్ సింగింగ్ వెళ్తుంది. ఇంకోటి ఏంటంటే కుకింగ్. నా కుకింగ్ మా ఇంట్లో వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో నాకు అప్పుడు అనిపించింది వై నాట్ షో ఇట్ టు అదర్స్. ఇది నాకు 4 years కింద వచ్చిన థాట్ అనమాట. సో 4 years కింద వచ్చిన థాట్ ఐ వాజ్ లైక్ లైక్ యూట్యూబ్ చేస్తే ఎవరు చూస్తారు, నేను ఒక నార్మల్ పర్సన్, నన్ను ఎవరు సబ్స్క్రైబ్ అవుతారు, ఓన్లీ సెలబ్రిటీస్కి అలాంటి ఛాన్స్ ఉంటుంది అనేసి నేను అనుకున్నా ఇన్ని రోజులు. బట్ నార్మల్ పీపుల్ కూడా చాలా సక్సెస్ అవుతున్నారు అని తెలిసి వై నాట్ ఐ హ్యావ్ లైక్ నేను ఎందుకు చేయలేను అని చెప్పేసి ఐ స్టార్టెడ్ ఇట్. యాక్చువల్లీ 2 years కింద నిజంగా చేద్దాము అని చెప్పేసి ఐ గాట్ స్టాండ్. ఓకే, ఫోన్ స్టాండ్ ఉంటుంది కదా, అది ఇంకా లైట్ కూడా తెప్పించుకున్నాను అండ్ మైక్ కూడా తెప్పించుకున్నాను. కానీ అప్పుడు ఏ సపోర్ట్ లేదు. సపోర్ట్ లేక ఇంకా నేను అవన్నీ గొడవైన ప్రతిసారి దాన్ని ఇరగొట్టేదాన్ని. సో ప్రెసెంట్ నేను అన్ని మళ్ళీ తెప్పించుకున్నాను. ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్ ఫర్ రియల్. అండ్ ఈ యూట్యూబ్ ఛానల్ ముందు ఎందుకు క్రియేట్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేసినాను అంటే బికాస్ ది రీజన్ ఈస్ దాట్ ముందు ఎవరో నాకు సపోర్ట్గా లేరు. ఇప్పుడు ఎవ్రీవన్ ఆర్ బీయింగ్ సపోర్టివ్ టు మీ. నా ఫ్యామిలీ ఇంకా చాలా సపోర్ట్ ఇస్తుంది. మేబీ అదే రీజన్ వై ఐఎమ్ డూయింగ్ యూట్యూబ్ అనమాట. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే విచ్ ఈజ్ దేనికోసం ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. ఓకే, సో యాజ్ యూ ఆల్రెడీ నో ఇది మెయిన్లీ కుకింగ్ కోసం అండ్ ఇంకేమైనా లైక్ నా ఫ్యామిలీ వ్లాగ్స్, చిన్న చిన్న ఈవెంట్స్ అవుతుంటాయి కదా మన ఇళ్ళల్లో కూడా. సో అన్నీ చూపిద్దాము. మేము చాలా ఎంజాయ్ చేస్తాం ఆఫ్లైన్. సో అవన్నీ కూడా మీకు చూపించాలి అని చెప్పేసి నాకు ఒక ఉందన్నమాట. అండ్ ఈ యూట్యూబ్ ఛానల్ అనేది నాకు ఎప్పటి నుంచో డ్రీమ్. చాలా రోజుల నుంచి చేద్దామని అనుకున్నాను. ఇప్పుడు అయిందనమాట ఇది. సో ఇంకోటి ఏంటంటే ఇన్ని రోజులు యూట్యూబ్ ఎందుకు క్రియేట్ చేయలేదు, ఓకే యూట్యూబ్ ఎందుకు చేయలేదు. సో యూట్యూబ్ చేయకపోవడానికి రీజన్ మెయిన్లీ ఏంటంటే నాకు ఫస్ట్ థింగ్ సెల్ఫ్ డౌట్ ఎక్కువ. అంటే ఎవరైనా ట్రోల్ చేస్తారేమో, ఎవరైనా ఏమన్నా అంటే నేను తీసుకోలేను పర్సనల్గా. సో ట్రోల్ చేస్తారేమో అండ్ మార్ఫ్ చేస్తారేమో అన్న భయంతో నేను ఇన్ని రోజులు సోషల్ మీడియాలో జస్ట్ నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి మాత్రమే యాక్సెస్ ఉండేది. ఇప్పుడు అందరికీ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ అవుట్. సో అంటే నా ఫ్యామిలీ ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు నా ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఐఎమ్ థింకింగ్ దాట్ నథింగ్ రాంగ్ విల్ గో అండ్ అందరు సపోర్ట్గా ఉంటారు అని చెప్పేసి నేను ఆ ఉద్దేశంతో చాలా కరేజ్ చేస్తాను, చాలా రిస్క్ తీసుకుంటున్నా అనిపిస్తుంది. బట్ ఇట్స్ ఓకే. ఓకే, ఇంకోటి ఏంటంటే హౌ మచ్ డూ ఐ ఎర్న్. ఓకే, how much do I earn and are there any other works that I do apart from full-time job? Okay, so basically
I work from home, so I'll get lot of work to do, other things also. అంటే నా వర్క్ నేను చేసేసుకొని మిగతా టైంలో I can do anything. నాకు ట్రావెల్ చేసే అవసరం లేదు, ఆఫీస్ వెళ్ళే అవసరం లేదు, ఒక లొకేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇంట్లో ఒక 8 hours వర్క్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇస్తాను అంటే ఆ టైంలో బేసిక్గా ఒక 2 hours I'll be spending with అంటే నేను ఒక ట్యూటర్, ముందు ఈ ఫుల్ టైమ్ జాబ్ రాకముందుకు నేను ట్యూషన్స్ చెప్పేదాన్ని అనమాట. సో ట్యూషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే 10 years బిఫోర్. అంటే నా 10th స్టాండర్డ్ అయిపోగానే నేను ఒక 10th అమ్మాయికి చెప్పేంత డెసిషన్ అయితే తీసుకున్నాను. సో ఐ డోంట్ నో హౌ దట్ హ్యాపెన్, బట్ షీ స్కోర్డ్ విత్ గుడ్ మార్క్స్. ఐ థింక్ 9.2 or 9.3 వచ్చింది అమ్మాయికి. సో షీఈస్ ఫ్రమ్ అ బ్రాహ్మణ్ ఫ్యామిలీ. సో దే ట్రస్టెడ్ మీ అండ్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ అక్కడి నుంచి నేను ఒక్క ఇయర్ కూడా నేను ఖాళీగా లేను. అండ్ ఎప్పుడైతే నేను కార్పొరేట్లోకి ఎంటర్ అయ్యానో ఐ వాజ్ గెటింగ్ లైక్ ఫ్యూ టైమ్ అనమాట ఫర్ మై సెల్ఫ్ అండ్ అదర్ థింగ్స్. సో కొన్ని రోజులైతే నేను ఆపేసాను ట్యూషన్. ఇప్పుడు నాకు లాట్ ఆఫ్ టైం ఉంది కాబట్టి ఐఎమ్ స్టిల్ డూయింగ్ ఇట్. ఇంకోటి ఏంటంటే ప్రస్తుతం ఈ ఇయర్లో అంటే 10th అమ్మాయికే చెప్తున్నాను. 10 years బిఫోర్ నా ఫస్ట్ ట్యూషన్ వచ్చేసి 10th, ఇప్పుడు నా లాస్ట్ ట్యూషన్ వచ్చేసి కూడా 10th. ఐ వాంట్ టు ఎండ్ ట్యూషన్స్ యాజ్ ఆఫ్ నౌ. ఇంకా నేను చెప్పాలనుకుంటలేను. సో ద ట్యూషన్ దట్ ఐఎమ్ కంటిన్యూ రైట్ నౌ ఇట్ విల్ బీ మై లాస్ట్ ట్యూషన్. ఐఎమ్ థింకింగ్ దాట్ మేబీ ఇంకొక ఆపర్చునిటీ వస్తే ఐ డెఫినెట్లీ టేకప్ దాట్ నా స్ట్రెంగ్త్ని బట్టి. అండ్ హౌ మచ్ డూ ఐ ఎర్న్ అంటే ఐ విల్ బీ ఎర్నింగ్ లైక్ అరౌండ్ 65 to 70K. ఓకే, అండ్ దట్ ఈస్ మై ఇన్కమ్ గైస్. అండ్ ఇంకోటి ఏంటంటే నా డెసిగ్నేషన్ ఇన్ కార్పొరేట్. ఓకే, నా డెసిగ్నేషన్ వచ్చేసి టెస్ట్ అనలిస్ట్. ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ టెస్ట్ అనలిస్ట్ అట్ సమ్ కార్పొరేట్ కంపెనీ. And I think that's it. I want you all to request that. ఇంకో క్వశ్చన్ మర్చిపోయాను నేను, నా పెళ్ళెప్పుడు. ఓకే, నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ మై వెడ్డింగ్. సో చాలా మంది వెయిట్ చేస్తున్నారు. దే ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ మీ లిటరల్లీ టు గెట్ మ్యారీడ్. బట్ ఏంటంటే చాలా మ్యాచెస్ వస్తున్నాయి, నేనేమో నాకు నచ్చట్లేదు అండ్ నాకు సెట్ అవుతుందో లేదో అని చెప్పేసి నేను స్టాప్ చేస్తున్నాను. బట్ నాకు సెట్ అవుతాడు అనే పర్సన్ వచ్చిన రోజు అయితే ఖచ్చితంగా నాకు పెళ్ళి అయిపోతుంది. మ్యాక్సిమం 1 year or 2 years నేనైతే ఇంత పెట్టుకున్నాను. అయిపోతే ఈ ఇయర్లోనే అయిపోవచ్చు. ఆల్ దోస్ వ్లాగ్స్ ఆర్ గోయింగ్ టు కమ్ ఆన్ మై యూట్యూబ్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ఇంకోటి ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే అబౌట్ మై ఫ్యామిలీ. ఓకే, నా ఫ్యామిలీ బేసిక్గా మీరు ఇప్పుడు చెప్తే షాక్ అవుతారు కంపల్సరీగా. మా అమ్మకి వీఆర్ 7. ఎస్, వీఆర్ 7. సో 6 members ఆడపిల్లలు మేము అండ్ ఒక తమ్ముడు నాకు. ఎందుకు ఇంతగానం అంటే మా తమ్ముడు కోసం, మా తమ్ముడు లాస్ట్ పుట్టిండు, తమ్ముడు కోసం అని చెప్పేసి ఇంతమంది ఆడపిల్లలు అనమాట. సో మా మమ్మీకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఈ రోజుల్లో ఇద్దరిని సంలాయించడమే పెద్ద టాస్క్. అందులో మా మమ్మీ మా ఎల్డర్ సిస్టర్ అండ్ యంగర్ సిస్టర్ గాట్ మ్యారీడ్ ఆల్రెడీ. ఇంతమందిని చూసుకోవడం అంటే చాలా కష్టం బేసికలీ. సో మా మమ్మీకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇంకా మా ఇల్లు, మా వంట రూమ్ చేశారు కదా మీరు ఎలా ఉందో. సో అంటే నాకు అనిపిస్తుంది ఇంత సంపాదిస్తున్నాం ఇంకా ఇక్కడే ఎందుకున్నాం. మేము యాక్చువల్లీ చాలా మంచి పొజిషన్లో ఉండాలి. ఆల్రెడీ వీఆర్ ఇన్ అ గుడ్ పొజిషన్ ఓన్లీ. బట్ ద ఓన్లీ థింగ్ ఇస్ ఇల్లు ఒకటి డ్రాబ్యాక్ అనమాట. మంచి ఇల్లు కొనాలి అంటే మేము ఆల్రెడీ ఉంటుంది ఒక ఓన్ హౌస్లోనే, కాకపోతే ఇప్పుడు ఉంటున్న ఇల్లు మాకు సరిపోదు అనమాట. సో వీఆర్ లుకింగ్ ఫర్ బిగ్ హౌస్ టు పర్చేస్. అది ఎప్పుడు అవుతుందో ఏంటో. హోప్ సో డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు పర్చేస్ హౌస్ బిఫోర్ మై మ్యారేజ్ ఓన్లీ. సో నాకు పెద్ద ఇల్లు, నా పెళ్ళయ్యే లోపు పెద్ద ఇల్లు మా మమ్మీ వాళ్ళు ఉండాలి, అందులో స్టే చేయాలి అని చెప్పి సెటిల్ అయిపోవాలి. వాళ్ళు నా పెళ్ళైన తర్వాత దేనికోసం వాళ్ళు ఏమంటారు కష్టపడొద్దు అనేసి నేను అనుకున్నాను. బట్ అది ఎంతవరకు అవుతుందో నాకు తెలీదు. బట్ హోప్ మంచి అవుతుంది అనుకుందాము. అంత మంచి జరగాలి, అందరికీ మంచి జరగాలి, ఇదైతే నేను ఎప్పటికీ అనుకుంటాను. అండ్ ఇంకోటి ఐ థింక్ దట్స్ ఇట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ క్వశ్చన్స్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. కమెంట్స్లో మీకు ఏ క్వశ్చన్ ఉన్నా నన్ను అడగండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ వీడియో part 1 అవుతుంది, ఆ వీడియో part 2 అవుతుంది.
సో ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇఫ్ యూ లైక్ మై వీడియో. చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు కమ్ ఆన్ ద యూట్యూబ్ ఫర్ షూర్. ఎవ్రీ డే ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను. లాంగ్ వీడియోస్లో కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసేసి ఆల్ మీద క్లిక్ చేస్తే మీకు ప్రతి ఒక్క నోటిఫికేషన్ వస్తుంది. సో ఇఫ్ యూ జెన్యున్లీ లైక్ మై వీడియోస్ దెన్ ప్లీజ్ like it, share it and comment it. Thank you so much. Bye.